నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసి బుర్జోలి. బుర్జోలి సైట్ ఏదైతే ఉందో అది అస్సాం ప్రాంతంలో ఉందన్నమాట. ఇది లైక్ ఒక చిత్తడి నేల ప్రాంతం లాంటిది. ఈ ప్రాంతం ఎందుకోసం ఈ న్యూస్‌లోకి వచ్చింది అంటే ఈ ప్రాంతాన్ని ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించిందనమాట. ఆ ప్రాంతాన్ని సంరక్షించేటువంటి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది. అండ్ ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది. ఈ బిర్జోలి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది సోనిత్‌పూర్ అనమాట. సోనిత్‌పూర్ డిస్ట్రిక్ట్ అస్సాంలో ఉన్నటువంటి సోనిత్‌పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉంది. దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి వైల్డ్ వెరైటీ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో అది ప్రత్యేకమైనటువంటి వరి వంగడం అనమాట. వరి రకం అనమాట. జనరల్‌గా మనం ఎక్కడైనా సరే హెరిటేజ్ సైట్‌గా గుర్తించామంటే ఆ ప్రాంతాన్ని సంరక్షించడం కోసం. నథింగ్ బట్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కట్టడాలనైనా, ఆ ప్రాంతాన్నైనా మనం గుర్తించినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ కాపాడుతూ ఉంటాం అనమాట. అలా ఇక్కడ దేన్ని సంరక్షించబోతున్నారు అంటే అస్సాంలో ఉన్నటువంటి బుర్జోలి ప్రాంతంలో ప్రత్యేకంగా పండేటువంటి వరి రకం ఏదైతే ఉందో ఆ వరి రకం అనేది కాపాడాలి. అది అంతరించిపోకూడదు అని ఆహ్, ఈ ప్రాంతాన్ని సంరక్షించడం జరిగిందనమాట. ప్రస్తుతానికైతే ఈ బోర్జోలి ప్రాంతంలో ఉన్నటువంటి వరి వంగడం ఏదైతే ఉందో దాని పేరు కొర్జా రుఫీ పోగన్ అనమాట. ఈ వరి రకం ఏదైతే ఉందో అది అంతరించిపోయే జాతిలో ఉంది. చాలా తక్కువగా ఉందనమాట. పూర్తిగా అంతరించిపోలేదు. కానీ ఇంకా తగ్గిపోతూ ఉంది దాని సంఖ్య అనేది. ఈ వరి రకాన్ని కాపాడడం కోసం ఇన్‌సిటు కన్జర్వేషన్ ప్రాంతంగా దీన్ని కేటాయించారు. ఇన్‌సిటు కన్జర్వేషన్ అంటే ఎక్కడైతే యానిమల్స్ కానీ, మొక్కలు గానీ ఉంటాయో అవి ఉన్న ప్రదేశంలోనే వాటిని ఉంచి సంరక్షిస్తారు. దాన్ని ఇన్‌సిటు కన్జర్వేషన్ అంటాం. ఇక్కడ ఇన్‌సిటు కన్జర్వేషన్‌లో భాగంగా సోనిత్‌పూర్ జిల్లాలో ఉన్నటువంటి బుర్జోలి సైట్ ఏదైతే ఉందో ఆ సైట్‌ని గవర్నమెంట్ ఇక మీదట జాగ్రత్తగా హెరిటేజ్ సైట్‌గా ప్రకటించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వరి రకాన్ని సంరక్షించబోతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏందంటే, దీనికోసం కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, దాన్ని నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ వారి యొక్క సహాయంతోటి మన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్‌ఫేర్ వాళ్ళు ఈ నిధులనేవి కేటాయించి ఆ ప్రాంతాన్ని సంరక్షిస్తారనమాట. అండ్ దానికోసం ఏందంటే, ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది కాబట్టి అస్సాం స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ నథింగ్ బట్ ఇక్కడ మన ఆ ప్రాంతాన్ని ఇన్‌సిటు కన్జర్వేషన్ లోకి తీసుకొని వచ్చాం కాబట్టి ఇన్‌సిటు కన్జర్వేషన్ బోర్డ్ వాళ్ళ యొక్క సహాయం చేయాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అస్సాం స్టేట్‌లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ బోర్డ్ వాళ్ళ యొక్క సహాయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ రకాన్ని కాపాడడం కోసం ఇలా చేశారు అంటే ఒరిజా రుఫీ పోగన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అడవి జాతి అంటే వైల్డ్ రైస్ స్పైస్ ఏదైతే ఉందో, వరి జాతి ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం. అండ్ ఇది కూడా ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ అనమాట. హై యీల్డింగ్ వెరైటీస్‌ని ఇక మీదట తీసుకొని రావడం కోసం. ప్రకృతి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆ పరిస్థితిని తట్టుకొని ఈజీగా పెరగగలిగేటువంటి వరి రకాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతిలో ఈజీగా ఎటువంటి కండిషన్‌లో పెరగగలిగేటువంటి వరి రకాలని అంతరించిపోకుండా కాపాడడం కోసం, వాటిని ఇంకా అభివృద్ధి చేయడం కోసమే ఇక్కడ ఇటువంటి కన్జర్వేషన్ సైట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ వెరైటీ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయడం కోసం. ఈ ప్రత్యేకమైనటువంటి వరి రకం అనేది ఒరిజా రుఫీ పోగన్. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 2022 నుంచి కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ వారి యొక్క సహాయంతోటి ఈ వరి రకాన్ని గుర్తించి దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కోసం కృషి చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి హెరిటేజ్ సైట్‌గా ప్రకటించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరి రకాన్ని కాపాడబోతున్నారనమాట. అండ్ ఇక్కడ ఆహ్, హెరిటేజ్ సైట్‌గా ప్రకటించారు అంటే ప్రకటించేటువంటి డిపార్ట్‌మెంట్ ఏంటంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రాంతాన్ని నేషనల్ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించడం జరిగింది. అండ్ ఇక్కడ ఎందుకోసం ప్రకటించారంటే అక్కడ ఉన్నటువంటి రైస్ వెరైటీ కోసం. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వరి రకం ఏదైతే ఉందో దాన్ని సంరక్షించడం కోసమే ఇటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా మన దేశంలో ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది. ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచే. బట్ దాన్ని ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. దేన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే
ఏక్ పేడ్ మాకే నామ్. సో, ఈ యొక్క పథకం ద్వారా ఏందంటే చాలా మొక్కల్ని నాటబోతున్నారనమాట. ఇలా చాలా రాష్ట్రాల్లో గూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో మొక్కల్ని పెంచేటువంటి కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఇంకొకటేంటంటే గ్రీన్ డ్రైవ్ పోర్టల్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇది ఎందుకోసం అనేది కూడా మనం చూద్దాం. సో, ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి రేఖా గుప్తా గారు గ్రీన్ డ్రైవ్ పోర్టల్ అనేది లాంచ్ చేశారు. అండ్ దాంతో పాటు ఢిల్లీ ఈవీ పాలసీ 2026 అనేది కూడా తీసుకొనొచ్చారనమాట. ఇది ప్రత్యేకంగా ఈ యొక్క క్యాంపెయినింగ్ ఎక్కడ జరిగిందో ఢిల్లీ సెక్రటేరియట్‌లో జరిగిందనమాట. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి గ్రీన్ డ్రైవ్ పోర్టల్ ఏదైతే ఉందో, అది ఎందుకోసం స్టార్ట్ చేశారంటే, ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి నియర్లీ 70 లక్షల అంట్లు నథింగ్ బట్ ఇక్కడ మొక్కల భాగాలు ఏవైతే ఉన్నాయో, మొక్కల పార్ట్స్ ఇవ్వబోతున్నారనమాట. నథింగ్ బట్ చిన్న చిన్న అంటు కట్టడానికి ఉపయోగపడేటువంటి మొక్కల్ని 70 లక్షల మొక్కల్ని ప్రతి గడప గడపకి తీసుకొని వచ్చి ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటి క్యాంపెయినింగ్ పేరుతో ప్రతి చోట వీటిని పంచిపెట్టి మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం అనేది చేయబోతున్నారనమాట. అండ్ దీనికోసం వృక్ష రథ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సహాయంగా తీసుకొని ఉన్నారు క్యాంపెయినింగ్ కోసం. అండ్ ఇది ఏక్ పేడ్ మాకే నామ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రం కూడా ఈ పథకంలో భాగంగా మొక్కల్ని పెంచేటువంటి కార్యక్రమం అనేది రీసెంట్‌గా జరుగుతూ ఉంది. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాల్సినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి అందించబోతున్నారనమాట. ఎంతవరకు అంటే 70 లక్షల మొక్కల్ని వాళ్ళు అందించబోతున్నారు ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఢిల్లీ ఈవీ పాలసీ అని చెప్పాం. అది గ్రీన్ డ్రైవ్ పాలసీతో పాటు ఢిల్లీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2026 తీసుకొని రావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే జూలై 1, 2026 నుంచి మార్చి 31, 2030 వరకు కూడా ఈ పథకాన్ని అమల్లో చేశారనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పొల్యూషన్ అనేటువంటిది విన్నామంటే ఫస్ట్ ఉండేటువంటి పేరు ఢిల్లీ అనమాట. అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి అంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయక వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో మార్చాల్సిన అవసరం ఉంది. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో ఏంటంటే కంప్లీట్‌గా రోడ్డు ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని చాలా వరకు తగ్గించడం జరిగిందనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువ కాస్ట్ ఉన్నాయి. నియర్లీ 30 లక్షల కన్నా తక్కువ కాస్ట్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకొని వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డు ట్యాక్స్ నుంచి అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటో వాటి నుంచి మినహాయింపు అనేది కల్పించబోతున్నారు. మినహాయింపు ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకోసమే ఇట్లా చేశారు. టూ వీలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి నియర్లీ 30,000 వరకు కూడా ఇన్సెంటివ్ కల్పించబోతున్నారు. అంటే వాటి రేట్‌లో తగ్గింపునికి లేదా సబ్సిడీకి కల్పించబోతున్నారు. అండ్ త్రీ వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 50,000 రూపాయల వరకు కూడా ఇన్సెంటివ్ అనేది ఇవ్వబోతున్నారు ప్రోత్సాహక నగదులాగా. అండ్ N1 వెహికల్స్ నథింగ్ బట్ ఇది ఒక ఆటో లాంటి వెహికల్స్ అనమాట. చిన్న చిన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో ట్రాలీస్, ఆటోస్ ఏవైతే ఉంటాయో వాటికి 1,00,000 రూపాయల వరకు కూడా ఇన్సెంటివ్ అనేది కల్పించబోతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని అందరూ వినియోగంలోకి తీసుకొని రావడానికి ఈ పథకం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2026 నుంచి 2030 వరకు కూడా ఈ పాలసీ అనేది అమల్లో ఉండబోతుంది ఢిల్లీ గవర్నమెంట్‌లో. సో, ఏక్ పేడ్ మాకే నామ్ ఏదైతే ఉందో అది మన మోడీ గారు స్టార్ట్ చేశారనమాట 2024లో. అది కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, ప్రకృతిని కాపాడడం కోసం. ఇదేంటంటే ట్రీ ప్లాంటేషన్ కోసం మన భారతదేశం తన వంతుగా ప్రకృతిని కాపాడడానికి ఇటువంటి పథకం అనేది అమలు చేస్తూ అందరిలో అవగాహన అనేది తీసుకొని వచ్చారు. దాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.